అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కింద పడి గాయం కాకపోయిన ఉండుంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు. తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. ఇది వచ్చిన కరువు కానే కాదు, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వానకాలం, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చలికాలం. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 తారీఖు నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు. వరిసి ఇట్లా పోతా వస్తూ ఉంటుంది కరెంటు. ఆయన సూర్యాపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది. అసలు ఎంత సిగ్గులేనోడు అంటే, నేను మళ్ళీ విద్యుత్ అధికారులు అడిగిన. విద్యుత్ అధికారులు చెప్పారు, సార్ ఆయన ఉన్న ఏరియాలు కదా, సూర్యాపేట టౌన్ లో ఏ సబ్ స్టేషన్ లో కూడా 30 సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి. ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్ తో పెట్టుకున్నాడు. ఆయన పెట్టిన మైకు, ఆడ పెట్టిన సమావేశాన్ని కరెంటు కనెక్షన్ లేదు, జనరేటర్ కనెక్షన్ ఉంది. నీ జనరేటర్లు ఎవడు పుల్ల పెట్టిండో, నీ పార్టీలో ఎవడు కట్టే పెట్టిండో, ఆ 3 అడుగుల జగదీశ్వర్ రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చడు మంది ఉన్నారు. ఎవడా కనెక్షన్ వీకిండో, ఎవడు కనెక్షన్ పెట్టిండో ఎవడికి తెలుసా? నీ దాంట్లో ఉన్న బొక్కలు నువ్వు చక్కగా చూసుకోక ఇక చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసిరని. ముఖ్యమంత్రికి అయితే పట్టేలేదు, ఢిల్లీ యాత్రలే సరిపోతాయి. ఢిల్లీ పోయిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ప్రాజెక్టులను సాధించుకొచ్చిన, అది స్కైవేలు కావచ్చు, కేంద్ర నిధులు కావచ్చు. 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య. చంద్రశేఖరరావు గారికి 48 గంటలు సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. మేము రైతు బంద్ వేస్తే వారం 10 రోజుల్లో వేసేవాళ్ళం, వితిన్ 10 days ఇన్ ఆల్ ద స్టెచెస్. మొదలు పెట్టినామంటే 10 days, మాక్సిమం ఎప్పుడైనా 12 days. అందరు రైతులకు పడిపోయింది. ఊర్లలో అంటుంటారు, ఏ వాడు సిగ్గులేనోడు రాబాయి, ఏది పడితే అది మాట్లాడతాడని. నేను అనదలుచుకోలేదు చంద్రశేఖరరావుని, కానీ డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు 10 నెలలు, 10 రోజులు కాదు, 10 నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు వేసిన లెక్కలాడు ఉన్నాయి. నువ్వు అసెంబ్లీలోనే అవన్నీ బయట పెట్టినా, నువ్వు వస్తావేమో అనుకున్నా, నువ్వు పారిపోయినావు, రాలే. ఒక చిల్లర రాజకీయ కథ చేసి నీళ్ళు ఇయ్యాల, నీళ్ళని వదిలిపెట్టండి. మీరు మందేష్ మాట్లాడుతుండో మతి లేకుండా మాట్లాడుతుండో నాకైతే తెలియలేదు. ఎప్పుడు పోయింది మేడిగడ్డ? ఆగస్టు సెప్టెంబర్లోనే కదా పోయింది. అది పోయినెంబడే కదా మేడిగడ్డలు ఉన్న నీళ్ళని వాళ్ళే కదా కిందికి వదిలింది. తర్వాత మేడిగడ్డలో నీళ్ళే నింపిండు. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఉన్నాయి కూడా తొలగించండి అని చెప్పారు కదా. ఇది వదులు, దాని పైన ఉన్న అన్నారం కూడా బొక్క పడ్డది, కూలేటట్టుంది, దాన్ని కూడా నీళ్ళు వదలమని డ్యామ్ సేఫ్టీ వాళ్ళే చెప్పారు కదా. పోతే అప్పుడప్పుడు పోతాయి. కొంతమంది ఇంజనీర్ల తప్పు వల్లనో, అనుకోకుండా ఏర్పడిన ఫలితాల వల్లనో, గోదావరిలో ఎక్కువ వచ్చింది, దానివల్ల భూమి జియాలజీలో కింది మీద అయితేనో, లేదా పిల్లల కింద ఇసుక కొట్టుకపోతున్నా జరుగుతుంది. అదే ప్రళయం బద్దలైనట్టు దానికి పెద్ద గందరగోళం పెట్టి అదే ఇక ప్రపంచం అన్నట్టు. అక్కడ పిల్లర్స్ మనిషికి వెన్నెముక ఎట్లాంటిదో అట్లాంటిది. మనిషికి వెన్నెముక ఇరిగింది అనుకో, దేనికి వణికిరాడు, ఉన్నాడా అంటే ఉన్నాడా అన్నట్టు అనిపిస్తుంది, మంచం మీద వండి ఉంటాడు. ఇవాళ మేడిగడ్డ కూలిపోవడం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నుపూస లాంటిది. వెన్నుపూసనే ఇరిగిపోయింది, దాన్ని ఎట్లా మరమ్మత్తు చేయాలని నిపుణులతో చర్చిస్తున్నాము. నీలాక దివాలా సంసారము, దివాలా తీసిన విధానాలతో ముందుకు వెళ్ళదలుచుకోలేదు. ధాన్యం కొనుగోలు మేము 7,600 పైచిల్ కేంద్రాలు పెట్టాం. ఎన్ని కేంద్రాలు పెడతారో ఇప్పటికి చెప్తలేరు. రేపటి నుంచే కొనుగోలు అన్నారు. ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకుంటారా ప్రజలను? 7,000 పైచిల్కు కొనుగోలు కేంద్రాలను ఐకేపీ కేంద్రాలు మేము తెరిచినాం. వాళ్ళు అసలు తెరవనే లేదంటూ. నీలాక క్వింటాల్కు 10 కిలోలు కమిషన్లు కొట్టే విధానం ఉండదు మా దగ్గర. ఎవడన్నా చేసిందంటే తిత్తి తీస్తాం. ఎవడన్నా 10 కిలోలకిన క్వింటాల్కిన కమిషన్లు తాడి పేరు మీద, తాలు పేరు మీద ఎవడన్నా కొట్టిందంటే నీలాక కమిషన్ల దందాలు చేయం చంద్రశేఖరరావు. డెమోక్రసీలో మీరు అతిగా పోవద్దండి అనవసరంగా. ఎవరు పర్మనెంట్ కాదు. మనం మేము కూడా 10 years ఉన్నాం. 10 years లో మేము పనిచేస్తే కాంగ్రెస్ నశానికి కూడా ఉండకపోతుండే, ఒక్కడు మిగలకపోతుండే. మేము దుష్ప్రవర్తన చేయలే. ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇబ్బంది కలగొద్దని మా పోలీస్ అధికారులకు సూచనలు చేసుకుంటే ఆయన పర్యటన అంతా జరగనిచ్చిన. ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంటే చంద్రశేఖరరావు. When December 9 has gone, Mr. Chief Minister, where are you sleeping? I am asking you. రేవంత్ రెడ్డి ఎక్కడ వండుకోలే. రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే వండుకుంటుండు, ప్రతిపక్షంలో ఎక్కడ వండుకుంటూ ఇప్పుడు అక్కడనే వండుకుంటుండు. నేను ఫామ్ హౌజ్లలో కానీ సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లలో అయితే అసలు వండుకుంటలేని కేసీఆర్ గారికి చెప్పుర్రి.